కృపాకరించిన సమాధానం గల మా పనులు తండ్రి వ్యవసాయం మీ ఘననామానికి నాలుగు స్తోత్రాలు అనుకుంటున్నాం. గత ఉదయకాలం కాల్సిన ప్రార్థన ప్రసాదిస్తాం. మధ్యాహ్న సమయంలో యూట్యూబ్ చేస్తున్నాం మీరు రాజ్యాన్ని సమస్తం చేతులు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు గురించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, ఆయన సంపూర్ణత కలిగి ఉంటాడు. ఆయన సంపూర్ణత నీవు నేను కలిగి ఉండాలని ఆయన సంకల్పమైనది. కాబట్టి సహోదర ఆ సంపూర్ణత నీవు నేను కలిగి ఉండకపోతే నీవు నేను రెండో రాకట్లో ఎత్తబడలేము. కొరకాయ అప్పుడు ఎదురు రాసిన పత్రికలు రాయబడింది 6వ అధ్యాయం 1వ వచనంలో సాగిపోవుటకు పరిపూర్ణత కలిగి ఉంది, సంపూర్ణత కలిగి ఉంది, సాగిపోవుటకు సంపూర్ణులుగా ఉంది అనేది. కాబట్టి సోదర యాకోబు సాగిపోయినాడు. ఎక్కడి నుండి సాగిపోయినాడు? మరి 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం నుండి మరి 32 వరకు 32వ అధ్యాయం వరకు ఆయన చీకటిలో సాగిపోయినాడు. అయితే ఆయన చీకటిలో సాగిపోయి మళ్ళా వెలుగులోనికి వచ్చినట్టుగా మనం చూడాలి. ఇంత మాత్రం కాదు, ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది ఆదికాండం 13వ అధ్యాయం 26వ వచనంలో మరి లోతు భార్య మరి ఆమె బయటికి రమ్మని దేవదూతలు ఆయన తీసుకొని వచ్చినప్పుడు మరి ఆయన ఏం చేసింది? ఆయన వెనుక సాగిపోలే, ఆయన ఆగిపోవడం ద్వారా ఆయన అక్కడ మరి నిర్గమకాండం 14వ అధ్యాయం 26-16 వచనంలో ఎవరో సముద్రం దగ్గర మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చి ఆడకు వచ్చి ఆగిపోయినారు. ముందు చూసి ఎర్ర సముద్రము వెనక నుంచి ఫరో సైన్యం అయితే ఆగిపోవద్దని మరి మోషే దేవుని ప్రార్థన చేసినప్పుడు ఎందుకు నువ్వు ఆగిపోయినావు? మీ చేతిలో ఏముంది? కర ఉంది కదా. ఆ కర సముద్రంలో మరి చూడు మరి చూపించమన్నప్పుడు చూపించింది 2 పాయలు నీళ్ళు 2 పాయలు అయ్యి ఆ సముద్రంలో మరి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు తూర్పు గాలి చేత ఆరిపోయింది. పొడి నేలలో నడిచినట్టుగా మనం చూడాలి. కాబట్టి సోదరులు మన జీవితంలో మనం ఆగుతున్నామా? సాగిపోతున్నామా? ఆగినట్టయితే నష్టపోతాం, సాగిపోయినట్టయితే దేవుని మహిమకు ఆశీర్వాదం కలుగుతారు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఓర్పును కొనసాగించడి అప్పుడు సంపూర్ణత కలిగి ఉంటామని దేవుని వాక్యంలో రాయబడి. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టు 1వ సామెయేలు 1:6 వచనంలో అన్నాకు పెనిన్నతో ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో అనగాని మాటలు వచ్చినాయి. అయినప్పటికీ ఆమె ఎంతో తొందర పెట్టింది. అయినప్పటికీ అన్న ఏం చేసింది? సహించింది, ఓర్పు కలిగింది. అందుబాటు ఆయన మరి ఆశీర్వదించినట్టుగా అదేవిధంగా సామెతలో 10వ వచనంలో శ్రమ దినమున నీవు పుణ్యన చేతకాని వాడు అవును అని సెలవు. ఇంకా సామెతలో 13వ వచనంలో కూడా కాబట్టి 1వ సామెయేలు 2వ అధ్యాయం 1వ వచనంలో సంతోషము ఆనందము అన్నాకు లభించినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఓర్పు ద్వారా. కాబట్టి ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వైపు చూస్తూ శిలువను సహించి ఆ ముందు కొనసాగడం ద్వారా ఆయనకు మరి బహుమానం కలిగినట్టుగా ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే మొట్టమొదటిది సాగిపోయి సంపూర్ణులుగా ఉంటా. రెండోది ఓర్పు వలన సాగిపోట. మూడోదిగా మనం చూస్తే వారి యొక్క నేను నా యొక్క వారిని నిన్నప్పుడు మీరు బహు
బహుభాగపడించుకున్న దేవుని వాక్యం కాదు. యోహాను సువార్త 17:4 వారు అంతమందిగా రోమపత్రిక 1:29 ఆ సమస్తము ఆయనకు లోపడినట్టుగా మనం చూడవచ్చు. విధంగా యోహాను సువార్త 15:4 ఆయన మీరును మీ యందు ఆయన నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, అప్పుడు తండ్రికి మహిమ కలుగుతారని దేవుని వాక్యం లేదు. సోదర మరి ద్వితీయోపనిషత్తులో రాయబడింది, మీ యొక్క స్థలము మీ పాలన పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం రాయబడినట్టుగా కాబట్టి సోదర 4వ మనం చూసినట్లయితే సంపూర్ణతలో నుండి పరిపూర్ణతకు రావాలని వేరుపాడి విశ్వాసంలో స్థిరపడవాలని ప్రేమ దేశాలను బ్రతమాడుకుంటున్నారని పౌలు విదేశాలకు రాస్తున్నారు. సోదర యోహాను సువార్త 13:34 ఇది కృతజ్ఞ మీకు ఇస్తున్నాను, మీలో ఒకరినొకరు ఇంకా దేవుని వాక్యం రాయబడింది. మరి 1 సామ్యులు 18:1 దావీదు యోనాతానును ప్రేమించారు, వారి ప్రేమ హృదయాలు కలిసిపోయినాయి. అటువంటి ప్రేమ నీవు నేను కలిగి ఉండాలని దేవుని యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు ఇంకా సహోదరుల ప్రేమ నిలబడంగా ఉండని దేవుని వాక్యం కాబట్టి సహోదరుల ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే విపేషవలసిన పత్రిక 4:10 పరిశుద్ధులు సంపూర్ణులుగా కావాలని దేవుడు కోరుతున్నారు. అపోస్తలుడైన పౌలు కోరుతున్నారు. కాబట్టి మరి దేవుని వాక్యం బోధనను సహవాసంలో వృత్తించుకుని ప్రార్థన చేయడంలో వారు ఎడదగగా ఉండేది దేవుని వాక్యం కావచ్చు. కాబట్టి 5 రాసిన పత్రిక 4:10 రాయబడింది. మరి అపోస్తలుల బోధన కాపాడాలా, మరి ఆ విధంగా నేను పరిచయం కృపావరం సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఆ కృపావరం అంతమంతరం కాక లూకా సువార్త 10:44 ఆయన కలిగిన 4 కలిగిన సంపూర్ణతలో ఉత్తమైన దాన్ని ఎంచుకున్నాడు. ఉత్తమైన దాన్ని ఏది దేవుని వాక్యం వినుట, దేవుని మాటను వినుట మరియు ఏర్పరచుకున్నట్టుగా కాబట్టి సోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎప్పటి రాసిన 1:23 సమస్తమును ఆయనకు సంపూర్ణులుగా కావాలని దేవుడు ఈ వాక్యాన్ని దీవించుకున్నాడు. ఆమేన్.